శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మనకు రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై అనేటటువంటి గోదాదేవి రచించినటువంటి 30 పాశురాలు. పాశురము అనగా పాట. మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా గోదాదేవిని ఆండాళ్ అని పిలుస్తారు. ఈ అమ్మ తన 30 పాశురాలతో రోజు ఒక పాట పాడి శ్రీ రంగనాథ స్వామికి అర్పించి భోగి పండగ రోజున రంగనాథ స్వామి వారి యొక్క దివ్య మంగళకరమైనటువంటి విగ్రహంలో అంతర్ధానమైంది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని గోదా కళ్యాణం ఆచరిస్తారు. రంగనాథ స్వామిని వివాహం చేసుకున్నట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా స్వామివారిని వివాహం చేసుకోవడం కోసము అమ్మవారు శ్రీవ్రతము అని, స్నానవ్రతం అని, కాత్యాయని వ్రతం, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవాన్ని వరించటం కోసం గోపికా స్త్రీలందరూ కూడా ఆచరించినటువంటి వ్రతం శ్రీవ్రతం. స్నానవ్రతం ఏ వ్రతానికైనా, మనకు ఏ దీక్షకైనా ప్రధానమైనటువంటి ఏమిటయ్యా అంటే స్నానం, దీపం, దానం, జపం. స్నానాన్ని ఆచరించటము, దీపారాధన చేసుకోవటము, స్వామిని మనసులో స్మరించటం, జపం, దానం. వీటి వల్ల మాత్రమే ఏదైనా దీక్ష మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే పరిపూర్ణమైన ఫలితం కోసం, స్వామివారిలో ఐక్యం కావటం కోసం ఆండాళ్ అమ్మవారు చేసినటువంటి తిరుప్పావై వ్రతం 30 రోజులు ఆచరించి అమ్మ తాను అనుకున్నట్టుగానే రంగనాథ స్వామిని, శ్రీకృష్ణ భగవాన్ని స్మరించి లీనమైపోయింది. ఇది మధుర భక్తి అంటారు. రేపటి నుంచి మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం. దీనికన్నా ముందు ప్రార్థనా శ్లోకాలుగా తనియన్లు అంటారు. తనియన్లు అంటే ప్రార్థనా శ్లోకాలు. అమ్మవారిని స్మరిస్తూ, స్వామివారిని స్మరిస్తూ 2 శ్లోకాలు శ్రీ పరాశర భట్టర్ వారు రచించి అందించారు. ద్రావిడ దేశంలో మహత్తరమైనటువంటి వ్రతంగా ఇది ఆచరింపబడుతుంది. అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వైష్ణవ కుటుంబాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. మనం కూడా ఆచరించే ప్రయత్నం చేద్దాం. కేవలము గోదాదేవి తన యొక్క సొంత ప్రయోజనానికే కాకుండా సామాజిక ప్రయోజనం కోసం, ఆ రోజుల్లో ఉన్నటువంటి కరువు కాటకాల నివారణకు, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ మోక్ష మార్గాన్ని పొందాలి, అందరూ దైవారాధనలో లీనమై శాంతియుతంగా జీవనాన్ని గడపడం కోసం ఈ వ్రతం ఆచరించి మనకు అందించింది. మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మన యొక్క కోరికలను స్వామి మన్నించే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి తరిద్దాం.
ఈ యొక్క వ్రతానికన్నా ముందు ప్రార్థనా శ్లోకాలుగా మనకు 2 శ్లోకాల్ని రచించి ఇచ్చారు. దీంట్లో అమ్మవారికి నమస్కారం చేస్తున్నాడు. అమ్మ యొక్క మంగళాశాసనం కోసం పరాశర భట్టర్ వారు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయడం జరిగింది. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ఇది ప్రార్థనా శ్లోకం. ఇది అనుసంధానం చేసిన తర్వాతనే మనం తిరుప్పావై పాశురాల్ని మనం అనుసంధానం చేయవలసి ఉంటుంది. నీలాతుంగస్తనగిరితటి. నీలాదేవి ఎవరయ్యా మరి? ఆమె యొక్క హృదయ భాగంలో నిద్రిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆమె వక్షస్థలంపై తలబెట్టుకొని నిద్రిస్తున్నాడట శ్రీకృష్ణుడు. అట్టి శ్రీకృష్ణ భగవాన్ని మేల్కొల్పింది గోదా అమ్మవారు. ఎవరి నీలాదేవి అంటే యశోద యొక్క తమ్ముడైనటువంటి కుంభుడు అనేవాడు ఉన్నాడు. రేపల్లిలో యశోదాదేవి తమ్ముడు. ఈ తమ్ముని కుమార్తెనే నీలాదేవి. శ్రీధాముడు అనేటువంటి అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ శ్రీధాముడు శ్రీకృష్ణ పరమాత్మకి ఆంతరంగిక భక్తుడు, అంటే భావమరిది అవుతాడు. నీలాదేవేమో మరదలవుతుంది. ఈ నీలాదేవిని వివాహం చేసుకోవటం కోసం పూర్వము శ్రీరామచంద్రుల వారు ఏ విధంగా అయితే శివధనుస్సుని ఎత్తి సీతా అమ్మవారిని వరించాడో అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు 7 ఎద్దుల్ని ఒకేసారి కట్టేసి బండి నడిపాడు. 7 ఎద్దులు, అంటే బలమైనటువంటి ఎద్దులను ఒకే దగ్గర చేర్చి అందు నిమిత్తమై ఈ యొక్క కుంభుడు నీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా వివాహం చేసుకోవడం జరిగింది. అట్టి నీలాదేవి యొక్క స్తనముల మీద ఆదమరచి నిద్రిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుని మేల్కొల్పింది. సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. అంటే భగవాన్ని మేల్కొల్పటం అంటే శ్రీకృష్ణ పరమాత్మ నిద్రపోతే ఎట్లాగా? ఈ చరాచర జగత్తును అంతటినీ కూడా ఆయన మరి స్థితికారకుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా తన భక్తుల్ని అనుగ్రహించడం కోసం మేలుకునే ఉండాలి. ఆ విధంగా నిద్రపోతున్నటువంటి ఓ భగవానుడా, ఒక్కసారి లేచి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేసి గోదా అమ్మవారు నమస్కరించినట్టుగా పరాశర భట్టర్ వారు గోదా అమ్మవారికి నమస్కారం చేస్తున్నాడు. గోదా తస్యై నమ ఇదమిదం. మరొక్కసారి అమ్మ నీకు నమస్కారం చేస్తున్నాను. అన్నవయల్ புதுவை ஆண்டாள் அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் నాంకడవ వన్నమే నల్గు. ఈ శ్లోకాన్ని కూడా ఈ పాశురాన్ని కూడా పరాశర భట్టర్ వారు రచించారు. దీంట్లో అమ్మ గోదాదేవి
నర్పామాలై పూమాలై అంటే 30 పాశురాలను మాలగా చేసి సమర్పించింది. వాంగ్మయమాల అంటే తాను స్వయంగా రచించినటువంటి పాటలను స్వామివారికి 30 పాశురాలుగా ఒక మాలగా చేసి సమర్పించింది. అదేవిధంగా పూమాలై పూలమాలను కూడా తాను ధరించి మళ్ళీ స్వామివారికి సమర్పించింది. అందువల్ల చూడి కొడుత్త నాచ్యార్, చూడి అంటే తాను వదిలివేసినటువంటి మాల, అందువల్ల ఆమెకి చూడి కొడుత్త నాచ్యార్ అని చెప్పేసి తమిళంలో పిలుస్తారు. ఆండాళ్ అరంగరుక్కు పన్ను తిరుప్పావై పల్పదియం 30 పాశురాలని 30 పాటలని నర్పామాలై పూమాలై పాటల రూపంలో ఉన్నటువంటి మాలను స్వామివారికి సమర్పించింది. పూమాలై పూలమాలను కూడా స్వామివారికి సమర్పించి కృతార్థురాలైంది. అందుకే చూడి కొడుత్త చురర్కొడియే తొల్పావై పాడి అరుళ వల్ల పల్వళయాయ్ నాడిని వేంగడ వెర్కన్నై విమ్మాత్తం నాంకడవ వన్నమే నలుగు. అట్టి గోదాదేవికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను అని చెప్పేసి పరాశర భట్టరు వారు గోదా అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క తనియలని చెప్పడం జరిగింది. రేపటి నుంచి మనం పాశురాల్ని అనుసంధానం చేసుకుందాం. తిరుప్పావై అనే పుస్తకం లభిస్తుంది, అది మీరు తీసుకొని ఉదయం నుంచి మార్గడి మాసంలో మరి ఉదయం 4 గంటల నుంచే అన్ని దేవాలయాల్లో, తిరుపతిలో ఈ నెల రోజులు కూడా స్వామివారికి సుప్రభాతం ఉండదు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉండదు. ఈ 30 పాశురాలనే వారు సుప్రభాత సేవలో అనుసంధానం చేస్తారు. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే విధానము, ఈ యొక్క పాశురాన్ని అనుసంధానం చేసే విధానం రేపు ఉదయం చెప్పుకొని ఒక పాశురాన్ని, మొదటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకొని దాని భావాన్ని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి మీ స్టేటస్లో పెట్టండి, నన్ను ఆశీర్వదించండి. శుభం భూయాత్.